బులెటిన్లో డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో ఐఐటి నీట్ ర్యాంకులే లక్ష్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఇంటర్మీడియట్, ఉన్నత విద్యా, స్కిల్ డెవలప్మెంట్ శాఖల అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రతి రీజియన్ పరిధిలో 4 ఏపీ రెసిడెన్షియల్, 4 కేజీబీవీలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ దాదాపు 70% పైగా పూర్తయిందని, ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ అకాడమిక్ క్యాలెండర్ ప్రారంభమైందని, 6వ తేదీ నుంచి ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్లో ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్అవుట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచిత టెక్స్ట్ బుక్స్ పంపిణీ 19 నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది కనీస మౌలిక సదుపాయాలు కల్పించి 3 స్టార్ రేటింగ్కు చేర్చాలని మంత్రి ఆదేశించారు. అన్ని స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మనబడి మన భవిష్యత్తు కింద 2034 కోట్ల రూపాయలు సమీకరించాలని సూచించారు. ఇప్పటికే 770 కోట్లతో వివిధ పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉపాధ్యాయులంతా లెర్నింగ్ అవుట్కమ్స్, విద్యార్థుల ప్రవేశాలపై దృష్టి సారించాలని, విద్యా ప్రమాణాల మెరుగుదలే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా మంత్రి పేర్కొన్నారు. పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది వయోజన విద్యలో గణనీయమైన పురోగతి సాధించడం, ఆంధ్రాక్షర కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా ఇప్పటి వరకు 1,95,078 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు ఆ శాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ మంత్రి లోకేష్కు తెలిపారు. ఇప్పటి వరకు తమ శాఖ ద్వారా 6.87 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించామని, ప్రస్తుతం 71,193 మంది శిక్షణలో ఉన్నట్లు చెప్పారు. 26 రంగాలు పూర్తిస్థాయి సమాచారంతో నైపుణ్యం పోర్టల్ సిద్ధమైనట్లు చెప్పారు. నిర్మాణ రంగంలో జాబ్స్కు సంబంధించి ఈ నెల 3వ వారంలో 50 జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో అమరావతిలో వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సిద్ధంగా ఉన్న 87,000 మంది నిర్మాణ కార్మికులకు జాయింట్ సర్టిఫికేషన్, ప్లేస్మెంట్పై వర్క్షాప్లో MOUలు కుదుర్చుకుంటామని చెప్పారు. అమరావతిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యాన నిర్మించి తలపెట్టిన అమరావతి కన్స్ట్రక్షన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కు సంబంధించిన ప్లాన్లను అధికారులు ప్రదర్శించారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే పనిచేస్తున్న CEOలు అధ్యయనం చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. మంగళగిరిలో ఏడాదికి 18,000 మందికి శిక్షణ ఇచ్చే స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు మంత్రి లోకేష్కు తెలిపారు. టెక్నాలజీ, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ రంగాల్లో ఇక్కడ నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలు, డేటా ఆర్కిటెక్చర్, ట్రాన్స్ఫర్మేషన్, సింగిల్ ఎంట్రీ పాయింట్ ద్వారా సమాచారాన్ని క్రోడీకరించే లీవ్ హైయర్ ఎడ్యుకేషన్ యాప్ రూపకల్పనపై ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. కళాశాలల్లో ముఖ ఆధారిత హాజరును కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సుల అనుమతులను సరళతరం చేసే అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో మానవ వనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రంజిత్ భాషా, స్కిల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ గణేష్ కుమార్ పాల్గొన్నారు.